అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 321 కీర్తి కోపం. ఇక స్టోరీలోకి వెళ్తే 3 ఏళ్ల తర్వాత అనుకోని విధంగా కలిసిన హాస్ని ఇంకా కీర్తి సంతలో తప్పిపోయిన మేకపిల్లల్లాగా ఫీల్ అవుతూ అదే పనిగా మాట్లాడుకోవటం చూసి అసహనానికి గురవుతారు విరాట్ ఇంకా దాస్. ఆ ఇద్దరి మాటలకి బ్రేక్ ఇవ్వకపోతే తిండి నిద్ర కూడా మర్చిపోతారని ఫీల్ అయిన విరాట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా హాస్ని నోట్ల నుండి వచ్చిన మాట అతనికి కోపానికి గురిచేస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో మాటల సందర్భంలో ఈ 3 ఏళ్లలో నువ్వు ఎవరైనా లవ్ చేసావా, నీకెవరైనా నచ్చారా అని అడిగిన కీర్తి ప్రశ్నకి 3 లవ్ చేశాను, 2 ప్రపోజల్స్ విన్నాను, ఒకరిని యాక్సెప్ట్ చేశాను, రిలేషన్లో కూడా ఉన్నాను, ఈ మధ్యనే మాకు బ్రేకప్ అయిపోయింది అని చాలా క్యాజువల్గా చెప్పింది హాస్ని. అయితే ఆ మాటకి కీర్తి ఆశ్చర్యంతో నోరు తెరిస్తే అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ కోపంతో రగిలిపోయాడు. ఈ ఇడియట్కి ఎంత ధైర్యం ఉంటే ఇంకొకరితో రిలేషన్లో ఉన్నానని చెప్తుంది. ఈ పొట్టి మొగరాడి గెటప్ వేసుకొని తెగ ఫోర్స్ కొడుతుంది, దీనికి మామూలుగా ఉండకూడదు అని ఉక్రోషంగా పళ్ళు నోరుకున్నాడు. కాసేపటికే ఆశ్చర్యం నుండి బయటకు వచ్చిన కీర్తి, ఒసే నీ సైజుకు తగ్గ మాటలు మాట్లాడవే, చూడ్డానికి పొట్టిగా దోసకాయ సైజులో ఉన్న నిన్ను లవ్ చేసిన పనికిరాని సన్నాసి ఎవడే, అసలు ముంబై మనుషులకి బొత్తిగా టేస్ట్ అనేదే లేదు, పేరుకి ప్యాంటు షర్ట్ వేసి అబ్బాయిల రెడీ అయినా అమ్మాయికి ఉండే సుకుమారం పోతుందా, నీ చర్మం సున్నితత్వం చూస్తేనే అది అర్థమవుతుంది, అలాంటిది నిన్న అబ్బాయి అనుకొని నీ వెంట పడ్డం ఏంటో, పైగా పోజులు రిలేషన్షిప్స్, ఇదంతా జంబలకడి బొమ్మ మూవీలాగా ఉంది, ఇంత సులువుగా నీ డ్రామా నమ్మేసినందుకు నీ చుట్టూ ఉన్న వింత ప్రాణులను చూస్తుంటే నాకు జాలేస్తుంది అని ఆమె డిప్ప మీద ఒకటి పీకి మరి చెప్పింది. ఇదిగో నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, కానీ నా ఇమేజ్ డ్యామేజ్ చేసే రైట్ మీకు లేదు, నీ మాటలు నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉన్నాయి, నన్ను ఇన్ని మాటలన్నందుకు గాను నీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది చూసుకో అని వార్నింగ్ టోన్లో చెప్పింది హాస్ని. అవునా, అయితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి 3 ఏళ్లుగా చనిపోయినట్టు మమ్మల్ని నమ్మించడమే కాకుండా వేషం మార్చుకొని ఇక్కడ మనుషులు మోసం చేస్తున్నావని నీ మీద రివర్స్లో నేను కూడా కేసు వేస్తాను, అప్పుడేం చేస్తావు అని లాజిక్ లాగింది కీర్తి. అందుకు సాక్ష్యం ఏముంది, నువ్వు చెప్పంగానే నన్ను అమ్మాయిని నమ్మేస్తారా, నేను అబ్బాయిని చెప్పడానికి నా దగ్గర చాలామంది సాక్షులు ఉన్నారు, నీకు సపోర్ట్గా ఒక్కరు కూడా లేరు అని హాస్ని బిల్డప్ ఇచ్చింది. అదంతా విన్న విరాట్ కీర్తికి సపోర్ట్గా నేను వచ్చి సాక్ష్యం చెప్తాను, అంతేకాదు నన్ను ప్రేమించి మోసం చేస్తావని నా దగ్గర కూడా డబ్బులు నొక్కేసావని చెప్తాను, నాతో పాటు దాస్ కూడా సాక్ష్యం చెప్తాడు, నిన్ను ఫిజికల్ చెకప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడు అన్నీ బయటపడతాయి, అయినా నాకున్న పవర్ ముందు అదెంత పని అని పొగరుగా నవ్వాడు విరాట్. సడన్గా వినిపించిన అతని గొంతుకి మొదట ఫ్రెండ్స్ ఇద్దరు ఉలిక్కిపడ్డారు, కానీ ఇంతలోనే విరాట్ ఇచ్చిన సపోర్ట్కి కీర్తి ముఖం వెలిగిపోయింది, హాస్ని ముఖం మాడిపోయిన అప్పడంలా మారిపోయింది. అంతేలే, మీకు నా మీద అసలు ప్రేమే లేదు, అందుకే నాకు కాకుండా కీర్తికి సపోర్ట్ చేస్తున్నారు, ఐ హేట్ యు విరాట్ గారు, ఐ హేట్ యు సో మచ్ ఛీ అని చిన్న సైజ్ డ్రామా ప్లే చేసి ముక్కు చీది అదంతా తిరిగి విరాట్ బట్టలకే రాసి ముసలి కన్నీళ్లు కారుస్తూ లోపలికి పారిపోయింది హాస్ని. ఆమె యాక్టింగ్ నిజమని నమ్మేసి కన్నీళ్లు పెట్టుకుంటున్న కీర్తిని చూసిన విరాట్ విసుగ్గా తల కొట్టుకుంటూ, చిన్నప్పటి నుండి తనని చూస్తున్నావు, అదంతా నిజమో కాదో తెలుసుకోలేకపోయావా, ఇక్కడే ఉంటే ఇంకా ఏమంటావో ఏమో అని ఎస్కేప్ అవ్వడానికి వేసిన స్కెచ్ అది, ఇక్కడ ఉన్నది ఒకప్పటి అమాయకురాలైన హాస్ని కాదు, కంత్రి హాస్ని, మాటలతో మాయ చేసి మనల్ని ఇక్కడ నుండి తప్పించేస్తోంది, బీ కేర్ఫుల్ అని తను కూడా వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిని అయోమయంగా చూస్తూ అక్కడే నిలబడిన ఆమెకు కదిలించి పైకి తీసుకెళ్లాడు దాస్. ఆ రాత్రి హాస్ని విరాట్ పిల్లలు ఇద్దరితో పాటు కీర్తి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. నిజానికి ఆమె దాస్తో కలిసి హోటల్ రూమ్కి వెళ్తానని చెప్పింది, కానీ చాలా రోజుల తర్వాత కలిసి భోజనం చేద్దామని చెప్పి ఆమెను బలవంతంగా అక్కడే ఉంచేసింది హాస్ని. అయితే విరాట్ ముందు నిలబడటమే ఆమెకు కష్టమైతే ఈరోజు ఏకంగా కూర్చొని భోజనం చేయడం ఆమెకు అమితంగా భయం పెట్టేసింది. దాంతో వేగంగా తినేసి అక్కడి నుండి బయటపడాలన్న ఉద్దేశంతో సైలెంట్గా ప్లేట్లో ఉన్న ఫుడ్ నోట్లో కుక్కుంటూ ఉంది. ఇంతలో నాకు ఫిష్ తినాలని లేదు డాడీ, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్ అని ప్లీజింగ్గా ముఖం పెట్టింది ఖుషి. అప్పుడే రిషి ప్లేట్లో ఉన్న చేప ముళ్ళు తీస్తున్న హాస్ని, అదేలా కుదురుతుంది, జంక్ ఫుడ్ అయితే కాదనకుండా తింటావు కదా, ఫిష్ తినడానికి ఏంటి ప్రాబ్లం, అయినా సీ ఫుడ్ ఒంటికి మంచిది, అందులో బోల్డ్ అనే విటమిన్స్ ఉంటాయి, కాబట్టి సైలెంట్గా తిను అని గట్టిగా చెప్పింది. ఆ మాటకి ఏడుపు మొహం పెట్టిన ఖుషి పాప, ప్లీజ్ డాడీ నాకు ఫిష్ తినడం ఇష్టం లేదు, ఐ హేట్ ఇట్, ఇది కూడా అన్నయ్యకే పెట్టేయండి అని జాలిగా అడిగింది. అందుకు హాస్ని ఏదో సమాధానం చెప్పబోతుండగా, ఫిష్ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు కన్నమ్మా, అది హెల్త్కి చాలా మంచిది, అంతేకాదు
అందులో ఉండే ప్రోటీన్స్ వల్ల నీ బ్రెయిన్ అన్నయ్య కంటే షార్ప్ అవుతుంది. ఇప్పుడు కూడా వద్దా అని ఓరగా ఆమె వైపు చూశాడు విరాట్. అన్న బ్రెయిన్ కంటే తన బ్రెయిన్ షార్ప్ అవుతుందన్న మాట ఖుషీ పాప మెదడులో బాగా నాటుకుపోయింది. దాంతో మెరిసే కళ్ళతో విరాట్ వైపు చూస్తూ, మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఫిష్ తింటాను నాన్న, అన్నయ్య కంటే షార్ప్ అని ప్రూవ్ చేస్తాను అని మాట్లాడకుండా ఫిష్ మొత్తం నోట్లో పెట్టుకుంది. అది చూసిన హాస్ని, ఈయనలో ఈ కళలు కూడా ఉన్నాయా? నేను ఎన్నిసార్లు చెప్పినా వినంది, అతను ఒక్క మాట చెప్పంగానే మొత్తం నోట్లో పెట్టేసుకుంది. అంతేలే, కూతుర్లు ఎప్పుడు తండ్రి పార్టీనే. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, కొసరు డాడీ అయినా నాకంటే అసలు డాడీ అయినా విరాట్ గారి మాటలకి తనకి తెలియకుండానే ఇంపార్టెన్స్ ఇస్తుంది నా కూతురు అని మనసులోనే నిట్టొచ్చింది. కానీ ఈ కాన్వర్జేషన్ మొత్తం చూసిన కీర్తి పరిస్థితి మాత్రం రకరకాలుగా మారిపోయింది. ఒకరు నాన్న ఏంటో, ఒకరు డాడీ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేనేం పాపం చేశానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ పిచ్చోళ్ళ మధ్యలో పడేసావు దేవుడా. తమ అవసరాన్ని, నిస్సాయుధ స్థితిని అడ్డం పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని అబద్ధాలతో మోసం చేస్తున్నారు. ఇక్కడే ఉంటే వీళ్ళ మధ్యనున్న పిచ్చి రిలేషన్స్ చూడలేక నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం. అప్పుడు నా దాసుడు అన్యాయం అయిపోతాడు. వీళ్ళంత తొందరగా ఇక్కడ నుండి బయటపడాలి అనుకుంటూ గబగబా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసింది. అంతలోనే ఆమెకు మరొక అనుమానం రావడంతో సోఫాలో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న హాస్ని చేపట్టుకొని గదిలోకి లాక్కెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతుంది హాస్ని? నేను చూస్తున్నదంతా అసలు ఏంటిది? ఖుషి చెప్పింది నిజమేనా అని కోపంగా అడిగింది. స్వయంగా నీ కళతో నువ్వు చూస్తే కూడా ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదనుకుంటా అని దిక్కులు చూస్తున్న ఆమెను చూసి కీర్తికి పట్టరాని కోపం వచ్చింది. జస్ట్ షటప్ యార్, నువ్వు ఇంత దారుణంగా ఎలా మారిపోయావు? విరాట్ గారు ఆ పనులన్నీ చేస్తూ ఉంటే ఆపకుండా ఎందుకు ఊరుకుంటున్నావు? ఒకరే అవన్నీ చేస్తూ ఉంటే చక్కగా సోఫాలో కూర్చున్నావు, కానీ అక్కడికి వెళ్ళి కనీసం సాయం కూడా చేయలేదు. ఇది నీకు తప్పు అనిపించడం లేదా? పైగా మీ పిలుపులు చాలా చండాలంగా ఉన్నాయి. ఇద్దరు తండ్రులు ఉంటే మరి వాళ్ళ తల్లి ఎక్కడుంది? ఒక్కసారి కూడా పిల్లలు వాళ్ళ అమ్మ గురించి అడగలేదా? నిజం చెప్పు, విరాట్ గారు వాళ్ళ కన్న తండ్రి అని పిల్లలిద్దరికీ తెలుసా అని కోపంగా నిలదీసింది. ఇదంతా నా ఇష్టంతో జరుగుతూ ఉందని నీకు అనిపిస్తూ ఉందా? ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కుకింగ్, క్లీనింగ్ అన్నిటికీ మెయిడ్స్ ఉండేవారు. విరాట్ గారు వచ్చిన మొదటి రోజే వాళ్ళందరినీ పనిలో నుండి తీసేశారు. ఇన్నాళ్ళు మమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్తో ఆయన వద్దన్న అన్ని పనులు ఆయనే చేస్తున్నారు. కనీసం నన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. బహుశా ఆయనలో గిల్టీ ఫీలింగ్ ఇవన్నీ చేసేలా చేస్తూ ఉందేమో. ఐ డోంట్ నో. ఇక నేను రిజెక్ట్ చేయలేక అడ్జస్ట్ అయిపోయాను. ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు సంతోషంగా ఎందుకుంటుంది? ఎంతగా ప్రయత్నించినా ఆపలేకపోయాను. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్ళ దృష్టిలో తండ్రి నేను మాత్రమే. తల్లి గురించి అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేదాన్ని. రాను అడగడం మానేశారు. ఇక ఆయనను నాన్న అని ఎందుకు పిలుస్తున్నారో నాకు కూడా తెలియదు అని ముభావంగా చెప్పింది హాస్ని. నువ్వు చెప్పింది నీ కొడుకు నమ్మేశాడా అని సూటిగా స్నేహితురాలు కళ్ళల్లోకి చూసింది కీర్తి. ఆ విషయం నాకు తెలియదు, కానీ నన్ను మళ్ళీ అడగలేదు. నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడేమో అని చెప్పింది హాస్ని. ఒక చిన్న పిల్లాడు తండ్రిని అర్థం చేసుకొని అమ్మ గురించి అడగటం మానేశాడు. కానీ తండ్రి అనబడే తల్లి పిల్లలకి నిజాలు చెప్పకుండా మోసం చేస్తోంది. అఫ్కోర్స్ ఇదంతా నువ్వు వాళ్ళ మంచి కోసమే చేస్తున్నావని నాకు తెలుసు. వాళ్ళను కాపాడడం కోసం అవతారం మార్చావని తెలుసు. కానీ దీనికి ముగింపు ఉంటుందా? వాళ్ళను ప్రాణంగా ప్రేమించే కన్న తండ్రి వచ్చిన తర్వాత కూడా అసలు నిజం చెప్పకుండా అంకులని పరిచయం చేసిన నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు. దయచేసి పరిస్థితి ఇంకా కాంప్లికేట్ చేయకు. నీ బాధ నాకు అర్థమవుతూ ఉంది హాస్ని, కానీ నీ అర్థం లేని భయాలతో వాళ్ళకు దక్కాల్సిన ప్రేమను దూరం చేయకు. 3 ఏళ్ళు నీ ఎడబాటుతో జీవోత్సవంలాగా బతికారు. ఆ మనిషికి ఇంకా శిక్ష వేయకు. గతం మర్చిపోవడం విరాట్ గారి తప్పు కాదు. ఆయన వల్ల తెలియక పొరపాట్లు జరిగాయి తప్ప నిన్ను కావాలని బాధ పెట్టలేదు. నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. చిక్కనైనా ఆలోచించు అని బయటికి వెళ్ళిపోయింది కీర్తి. నా బాధ, భయం నీకెలా చెప్పాలి కీర్తి? చెప్పినా మీరు నమ్మరు, నన్నే తప్పుపడతారు. విరాట్ గారు లేకుండా నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? కానీ మనసును చంపుకొని బ్రతుకుతున్నాను. నా అస్తిత్వాన్ని కోల్పోయాను. ఆయన ఇక్కడ ఉంటే పిల్లలకి ప్రమాదం చుట్టుముడతాయన్న భయంతో ఇక్కడి నుండి పంపించడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆయన నా మాట వినలేదు. నువ్వు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నావు తప్ప నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఈ ప్రపంచంలో నాకు పిల్లల తర్వాత ఎవరైనా, వాళ్ళ కోసం ఎవరిని వదులుకోవడానికైనా సిద్ధమే. ఇందులో నా నిర్ణయం మారదు అని స్ట్రాంగ్గా అనుకుంది హాస్ని. ఆమె బయటికి వెళ్ళేసరికి పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది కీర్తి. చిల్లర అప్పటికే ఆమె చేతిలో ఎర్రగా అయిపోయిన కొడుకు బుగ్గలు చూసి హాస్నికి కోపం వచ్చింది. కానీ అప్పుడు తను నోరు తెరిస్తే స్నేహితురాల దగ్గర తిట్లుతనాలను భయపడి ఆమె వైపు కోపంగా చూస్తూ కూర్చుండిపోయింది.
కాసేపటి తర్వాత ఆమెకు చెప్పి బయలుదేరిన కీర్తిని ఆపేసి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ పడుకోవా అని అడిగింది హాసిని. ఇక్కడ పడుకునేంత సాహసం నేను చేయలేను. దాస్ నా కోసం హోటల్ రూమ్ బుక్ చేశాడు. అక్కడికి వెళ్తున్నాను. మళ్ళీ మార్నింగ్ వస్తాను. గుడ్ నైట్ అని చెప్పింది కీర్తి. అచ్చా, ఇప్పుడు కీర్తి మేడం ఈ ప్రేమకు పేరేది అని టైటిల్ పెట్టి తన దాసుడితో ప్రేమను పంచుకుంటున్నారన్నమాట అని వెక్కిరింతగా అంటున్న ఆమె వైపు కోపంగా చూస్తూ, మేము నీ అంత ఫాస్ట్ కాదమ్మా. మా వాడు గూడ్స్ ట్రైన్. 3 ఏళ్ళైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కాబట్టి నువ్వు ఓవర్గా ఊహించుకోకు అని ఉక్రోషంగా బదిలిచ్చింది కీర్తి. నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మేంత పిచ్చిదాని కాదు. దాస్తో ప్రైవసీ కోసమే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నావు కదా, నిజం చెప్పు అని ఆమె వెంటపడింది హాసిని. నీ ముఖమే, ఇప్పుడు అదొక్కటే తక్కువ. అయినా నేను వెళ్తుంది నా ప్రైవసీ కోసం కాదు, మీ ప్రైవసీ కోసం. మీ గే ప్రేమ కథలు పట్టాలెక్కాలంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు కదా అని కొంటగా కన్ను కొట్టింది కీర్తి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే పంది? అది నోరా మూసినదా? మేము గే ఏంటి? వినడానికి చాలా చండాలంగా ఉంది. అయినా మా గురించి నువ్వేమనుకుంటున్నావే అని కోపంగా అడిగింది హాసిని. ఆల్రెడీ మీరిద్దరు అబ్బాయిలన్నీ డిస్ప్లే చేసిన తర్వాత నేను కొత్తగా అనడానికి ఏముంది? అయినా నేను అన్న దాంట్లో తప్పేముందని గోల చేస్తున్నావు? నిజమే కదా చెప్పాను. నేనే కాదు, మిమ్మల్ని చూసిన ఎవరైనా అదే మాట అంటారు అని స్నేహితురాలకి కౌంటర్ ఇచ్చింది. వీళ్ళు గోలలో ఉండంగానే విరాట్ అక్కడికి వచ్చి చెప్పిన మాటకు హాసిని షాక్ అయితే కీర్తి వెర్రి ముఖం వేసుకొని చూసింది. ఇంతకీ విరాట్ ఏం చెప్పాడంటారు? కీర్తి మాటలు హాసిని మీద పనిచేస్తాయా? వాళ్ళని ఏమైనా ప్రమాదాలు చుట్టుముడతాయా? నెక్స్ట్ పాటలు చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.